Surinder garu will speak now. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన బాబీ సార్కి, కోన వెంకట్ సార్కి, రవి సార్కి, ఎస్పెషల్లీ సబాల్ట్రన్ ఫిలిమ్స్, డోలాముఖి సబాల్ట్రన్ ఫిలిమ్స్ ఈరోజు వేణు ఊడుగుల అనే ఒక బీజం తెలుగు సినిమా పరిశ్రమలో నాటుకోవడానికి కారణమైన విష్ణు సార్కి, తర్వాత ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, శివాజీ రాజా అన్నకి, తేజుకి, కవిత గారికి, ఆ తర్వాత రమణ గారికి, వెంకట్, అనిత మేడంకి, అఖిల్ నువ్వు అస్సలు ఆల్ యాంగిల్స్లో సూపర్ నో ఈరోజు. అందరు నీ గురించే మాట్లాడుకుంటున్నారు తమ్ముడు. తర్వాత ఈ సినిమాకి నన్ను భాగస్వామి చైతు అన్న, విలన్ చైతు అన్న, ఈ సినిమాకి నన్ను భాగస్వామ్యం చేసి నాకు సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని కల్పించిన ఈటీవీ విన్ వారికి, వేణు ఊడుగుల గారికి, ఆ తర్వాత నేను అందుబాటులో ఉన్నా లేకున్నా నా కోసం భరించి నాతో కూర్చొని నా దగ్గరికి వచ్చి నాతో పాటలు రాయించి చాలా ఓపికగా, చాలా ఓర్పుగా, నేర్పుగా నాకు సినిమాను కూడా కొంచెం అలవాటు చేసిన తమ్ముడు, ఈరోజు ఈ డయాస్కి హీరో, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్న దర్శకుడు సాయిల్ కాంపాటికి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను పట్టుకోవడం అందరు కష్టం అనుకుంటారు, ఇది చాలామందికి తెలియదు. మేము సినిమా ఇండస్ట్రీలో లేము, మేము ఉన్నది ఇండిపెండెంట్ పోయట్రీ, నేను ఉన్నది అంతా. ఇప్పుడే 1 ఇయర్ అవుతుంది ఇటు వచ్చి. నేను వస్తున్నప్పుడే వచ్చేది రాగానే సాయిల్ కంపటి చాలా ఓపికగా నా దగ్గర కూర్చొని సినిమా నాకు వివరంగా చెప్పి నన్ను చాలా హర్ట్ చేసి నేను ఈ సినిమాని రాసేలాగా నన్ను వెంటాడిన తమ్ముడు, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఒక మధ్యలో కొంచెం నేను అందుబాటులో లేకపోయినా, నేను వేరే పనుల వల్ల, నా ఇండిపెండెంట్ వర్క్స్ వల్ల నేను రాలేకపోతే వేరే రైటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఇంక ఈ సినిమాని ఎవడు హ్యాండిల్ చేయలేడు, ఎవరు హ్యాండిల్ చేయలేరు, మనం వేరే వాళ్ళ దగ్గర పోవడం వృధా అని చెప్పి వేణన్న కూడా చివరికి వాడైతేనే రాస్తాడు, వాడినే తీసుకురంటే లేట్ అయినా పర్లేదని కొంచెం వాయిదా వేసుకొని పాటను ఆపి మళ్ళీ తిరిగి నాతో ఒక రాత్రి అంతా కూర్చొని రాయించిండు. థ్యాంక్ యూ వేణు అన్న. నాకు సినిమా అంటే ఏంది అనేది, సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుంది, సినిమా ఎట్లా బతికిస్తుంది, సినిమా ప్రపంచానికి మనల్ని ఎట్లా పరిచయం చేస్తుంది అన్నది నేను ఈ సినిమా ద్వారా చూసిన. దీంట్లో అందరు ఏమనుకుంటున్నారు అంటే రాంబాయి సాంగ్ అనేది హిట్ అవ్వడం వెనకాల నా రైటింగ్ ఒకటే లేదు. నా వెనకాల పనిచేసిన వాళ్ళలో వంశీ నందిపాటి గారు, నితిన్ గారు, సాయి గారు, తన్మయ్ గారు, నేను పాట రాయడం కోసం ఒక 3 గంటలు 4 గంటలు నా కళ్ళల్లో ఒత్తులేసుకొని నేను కూర్చొని రాసిననేమో కానీ ఈ నెల రోజులు వాళ్ళు నిద్రపోకుండా కూర్చొని సినిమాని ప్రజల్ని కనెక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత అనిపించింది సినిమా అంటే నాకు ఇంకా చాలా గౌరవం పెరిగింది, సినిమా వాళ్ళంటే ఇంకా చాలా గౌరవం పెరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అని, సినిమాలకే ఏది ఏమైనా పని చేయాలనే నిర్ణయాన్ని వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా గట్టిగా నిశ్చయించుకున్నా. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడో నేను ఎక్కడ ఉన్నా, నేను అందుబాటులో ఉన్నా లేకున్నా, అసలు నేను సినిమా వైపు వచ్చినా రాకున్నా నా కోసం ఒకడు పోరాడుతూనే ఉంటాడు. ఇండస్ట్రీలో ఒకడు పోరాడుతూనే ఉంటాడు. పని చేయాల్సి వచ్చిన ప్రతి చోట నా పక్కన వీడు ఉంటే చాలా బాగుంటుంది, బాగా రాస్తాను, నాకు కావాలని. అతనే ఈ సినిమాకు ప్రాణప్రదాత, శబ్ద సౌందర్యం నింపిన తమ్ముడు సురేష్ బొబ్బిలి. లవ్ యూ తమ్ముడు. నువ్వు నా పట్ల చూపెట్టే కన్సర్న్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వు మ్యూజిక్ కోసం ఎంత కష్టపడతావు, ఎన్ని గంటలు కూర్చుంటావు, ఎట్లా కూర్చుంటావు, ఎంత తపన పడతావు, ఒక రిథమ్ ప్రోగ్రామ్ చేయడానికి ఎన్ని గంటలు వెచ్చించి నువ్వు ఎంత బాధపడతావు. కుదరకపోతే నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నువ్వు ఇంకా చాలా మంచి హైట్స్కి రావాలి తమ్ముడు. నువ్వు వెళ్ళే హైట్స్లో మేము ఉండకపోవచ్చు, మనం వేరువేరుగా పనిచేయాల్సి కూడా రావచ్చు, కానీ ఎక్కడ ఉన్నా నువ్వు చాలా అద్భుతమైన స్టేజ్లో ఉండాలి, ఉంటావు అని కోరుకుంటున్నా. ఈ సినిమాలో అందరూ ఒక టైంలో, ఒకవేళ సురేంద్ర గారు దొరకరో అనుకున్న టైంలో సురేందర్ గారు అయితేనే బాగుంటుంది, సురేందర్ గారు అయితేనే బాగుంటుంది, ఆయన అయితేనే రాస్తారు అని నా ఎంట మహబాద్లో హోటల్లో కూర్చొని పాటలు రాయించిన రాహుల్ మోబిదేవ్ గారు, థ్యాంక్ యూ సార్. మీరు నా పట్ల చూపెట్టిన కాన్ఫిడెన్స్ అనేది ఈ సినిమాకు పాటలు రాసిన త్వరగా నా మీద నాకు కూడా లేదు సార్. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో డైరెక్టర్ గారు చెప్పదలుచుకున్న విషయాన్ని, ఈ సినిమాలో ఈటీవీ విన్ వాళ్ళు యూత్కి చెప్పాలనుకున్న విషయాన్ని, సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని ఈ సినిమా ద్వారా వేణు ఊడుగుల గారు సొసైటీకి ఇవ్వాలనుకున్న దాన్ని, అసలు సాయిలు కంపాటి ఏం ఆశించి ఈ సినిమాని తీసిండు అనేదాన్ని ఒక పాటలో రాయాలి అని అడిగినప్పుడు ఆ పాటను రాయడం జరిగింది. కానీ సమయాభావం వల్ల ఆ పాటని ఈ సినిమాలో పెట్టలేకపోయినాం. మీరు అనుమతిస్తే ఆ పాటను వినిపించచ్చా? ఎస్ అండి, వెయిట్ చేస్తున్నాం. ఇందులో తండ్రిది కూతురు మీద ప్రేమ, తల్లిది కూతురు మీద ప్రేమ, అమ్మాయిది అబ్బాయి మీద ప్రేమ, దీంట్లో ఉన్నది ఎటువైపు నుంచి చూసినా అంత ప్రేమే.
ఈ ప్రేమ విషయంలో ఎవరిని నిందించాలి? తండ్రిని నిందించాలా? తల్లిని నిందించాలా? ప్రియుణ్ణి నిందించాలా? ప్రియురాల్ని నిందించాలా? ఎవరిని నిందించడానికి లేదు ఇక్కడ. అప్పుడు రాహుల్ మోపిదేవి గారు ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పారు, బ్రో ప్రేమనే అడుగుదాం బాగుంటుంది కదా అన్నాడు. ప్రేమని అడిగే ప్రయత్నం చేసినాను. నేను ఇంతసేపు మాట్లాడిన తర్వాత పాడలేను నేను, అయినా మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. ఇది సినిమాలో ఉండాల్సిన పాట, బట్ పెట్టలేకపోయాను. కొన్ని వాటర్ ఇస్తారా? ఇది సినిమాలో పెట్టలేకపోయాను. నాకు కూడా ఇది పెట్టినందుకు చాలా బాధగా ఉంది. కానీ సినిమా విజయం ముందు అదంతా తేలిపోయింది. మీరు అందరూ ఆదరించిన విధానం ముందు ఈ సినిమాని మీరు సొంతం చేసుకొని కుటుంబాలతో సినిమాకు వస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. అయినా ఈ పాటని ఇక్కడ చెప్తున్నానంటే ఇది సినిమాలో ఉన్నట్టుగానే భావించి చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇది చాలా వరకు ప్రాచుర్యం పొందిన బాణి. ఇది సాయిలు కంపాటి ప్రత్యేకంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాట నేను ఇవ్వను అని తప్పించుకొని తిరిగితే మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు దీన్ని రాయమని. చిన్నది వినిపిస్తాను. అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ, ఏ ప్రేమలో నిజమున్నదో ఏ ప్రేమకి బలమున్నదో అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. రెక్కలొచ్చి ఎగిరిపోయే కన్న పిల్లల సుఖం కోరి కట్టుకున్న గూడు నొదిలి వెళ్ళిపోయే పక్షి ప్రేమ, మనిషిలో ఎందుకు లేదని అడుగు, మనసుతో చూడరెందుకని అడుగు, పసి ప్రేమనింత శిక్షించడం ఏ ధర్మమో అడగవే అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. కులం మీద ఒకటి కోపం, మతం మీద ఒకటి ద్వేషం, పేదవాడని ఒకటి గర్వం, ఉన్నవాళ్ళమని కొంత గర్వం, కారణం ఏది ఏమైనా గాని చంపుకున్నారు కన్న పిల్లలని, తమ పరువునిచ్చి ఒక ప్రాణమైన తేగలరా అడగవే అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. ఇది ఈ సినిమాలో ఈ పాట ఉండాల్సిన ప్లేస్లో చివరిగా ఏం రాయించారు అంటే, మలుపులుంటాయని తెలుసు ముగింపుంటుందని తెలుసు, ముగింపులో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు, బ్రతుకు ఉంటుందని తెలుసు చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడం అన్నది ప్రేమికులకే తెలుసు. ఇట్లాంటి మంచి భావాన్ని మంచి మాటలను రాసే అవకాశాన్ని నాకు కల్పించిన ఈటీవీ విన్ వారికి, సబాల్టర్న్ ఫిలిమ్స్కి, వేణు ఊడుగుల అన్నకి, సాయిల్ కంపాటికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.